అపోస్తల కార్యాల గ్రంథం 20 అధ్యాయం 32 ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుచేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవుడు మనకు శక్తిమంతుడు ఏ విధంగా అయ్యాడనంటే 2 విషయాలు తెలియజేశారండి అక్కడ. ఒకటేమో క్షేమాభివృద్ధి కలుగజేయడానికి, రెండవది స్వాస్థ్యం అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడంట. ఈ 2 ఆలోచన చేసినప్పుడు క్షేమాభివృద్ధి అనేది మనం బ్రతికుండగా సంఘం ద్వారా మనం అనుభవించేది క్షేమాభివృద్ధి. రెండవది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు అనుగ్రహించబోయేటువంటి వాడబారని మహిమ కిరీటము, ఆ గొప్ప స్వాస్థ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. అంటే బ్రతికుండగా దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడండి. అంటే ఇప్పటి కాలం విషయంలోనూ రాబో కాలం విషయంలో కూడా ఆయన శక్తిమంతుడండి, ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ వచనం నిజంగా మనందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం అంటే. కనుక ఆయన ఈ 2 విషయాల్లో కూడా శక్తిమంతుడు గనుక, అంటే బ్రతికుండగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు అన్నిటినీ సమకూర్చగలడు, మనకు అవసరతలు తీర్చగలడు, మనకి నెమ్మది ఇవ్వగలడు, సమాధానాన్ని ఇవ్వగలడు, మన కుటుంబాలను ఆశీర్వదించగలడు. అదేవిధంగా విడిచిపెట్టిన తర్వాత కూడా మనల్ని కూడా దీవించగలడు. కనుక ఎంత గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుని విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలంటే, అవును కదండి. నమ్మకత్వం లేకపోతే ఆయన దుఃఖిస్తాడు. ఏం చేతనంటే ఎన్నో మేలులు చేస్తున్నాడు దేవుడు. ఈరోజు బండి వేసుకుని అలా బయటికి వెళ్ళి క్షేమకరంగా ఇంటికి రాగలిగాము అని అంటే అది దేవుని యొక్క ఉచితార్థమైనటువంటి కనికరముతో కూడినటువంటి కృప అండి. అది మనం ఏమనుకుంటామంటే బయలుదేరినప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటాం, కానీ వచ్చినప్పుడు ఇంక ప్రార్థన కూడా చేసుకోం. క్షేమంగా తీసుకొచ్చావు తండ్రి అని. నిజంగా క్షేమంగా వచ్చామంటే ఆయన కృపే. ఆయన దృష్టి మన మీద ఉన్నది కనుక మనం క్షేమకరంగా ఇంటికి వచ్చాం. కనుక దేవుడు ఏం ఆశిస్తున్నాడు? బ్రతికుండగా కూడా మనం రక్షించడానికి ఆయన శక్తిమంతుడు, తర్వాత జీవితంలో కూడా మనకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా నమ్మకస్తులుగా ఉండాలండి. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మన దైనందినటువంటి జీవితంలో నమ్మకత్వం గురించి మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటామండి. ఒక వ్యక్తి నమ్మకస్తుడా కాదా అనేది దేన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే, ప్రతిదీ కూడా ఎవరితోనో పరిచయం అయిందనుకోండి, కొంతకాలానికి మనకు ఏమనిపిస్తుంది అంటే నమ్మకస్తుడా కాదా అనేది మనం ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తి నమ్మకస్తుడు అనే విషయం మనకు ఎలాగ అర్థమవుతుంది అంటే, ఆ వ్యక్తి మాటకు కట్టుబడి ఉన్నాడు అనుకోండి, అతడు నమ్మకస్తుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు అనుకోండి, నమ్మకస్తుడు అనే విషయం అర్థమవుతుంది. ఆ వ్యక్తి యజమాని విషయంలో విధేయత కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి నమ్మకస్తుడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో ప్రతికూల పరిస్థితులు తన జీవితంలో ఎదురైనప్పటికీ మాట తప్పకుండా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు అనుకోండి, అటువంటి వ్యక్తి నమ్మకస్తుడు అనేటువంటి విషయం మనం చూస్తాం. ఈ జీవితంలో మనం కుటుంబాల్ని పోషించుకోవడానికి ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం. మన ప్రతి పనిలో కూడా ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, చేతి పనులు కానివ్వండి, ఏదైనా సరే నమ్మకత్వం ఉంటేనే మనకు విలువండి కదా. నమ్మకత్వం లేదనుకోండి, ఎవరైనా విలువగా చూస్తారా మనల్ని? ఎవరన్నా మనల్ని నమ్ముతారా? ఎవరు నమ్మరండి. కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో నమ్మకత్వాన్ని కలిగి ఉండడానికి మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాం. ఈ లోకం విషయంలో, మరి పరలోకం విషయంలో, దేవుని విషయంలో ఇంకెంత నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలో ఈరోజు పాఠం నుండి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం మనము చేద్దాం. దేవుడు మన నుండి నమ్మకత్వాన్ని ఆశిస్తాడంటే, మన నుండి ఆశించేది నమ్మకత్వాన్ని. అయితే ఇది మన బాధ్యత. అంటే దేవుని బిడ్డలుగా మేలులు అనుభవిస్తున్నటువంటి మనందరం కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉండడం అనేది మనందరి రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. దేవుడు అదే చూస్తూ ఉంటాడు. నమ్మకస్తుడా కాదా
అనేది చూస్తాడు. ఒక భౌతిక సంబంధమైన యజమాని కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వారు నమ్మకస్తులా కాదు అనేది యజమాని చూస్తారు కదా. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. కాబట్టి మన నమ్మకత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. అప్పుడే మనల్ని గొప్పవారుగా ఎంచుతారు యజమానులు. మరి దేవుని విషయంలో, సంఘం విషయంలో మనం నమ్మకస్తులుగా ఉన్నామా? నమ్మకస్తులుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అది మన బాధ్యత అండి, అది అవసరం. అదే మనం ఇందాక సోదరులు చదివారు ఒక వచనాన్ని. చదువుదాం మరొకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అవశ్యం అంటే అవసరం. మనకి ఏది అవసరమో బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. నమ్మకమైన వాడై ఉండాలి, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మనం బాప్తిసం పొందినప్పుడు ఒప్పుకున్నాం, ఇక ఎన్నడూ లోకం వైపు తిరగమని మనం ఒప్పుకున్నాం. కాబట్టి ఆ విషయంలోనూ ఇతర విషయాల్లో కూడా మన నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. దేవుడు చూస్తాడండి, మనుషులు గమనించలేరు, కానీ ప్రతి దానిని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనలో నమ్మకత్వం ఉందా లేదా అనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. క్రైస్తవుడు లేదా సంఘంలో చేర్చబడినటువంటి వారు క్రైస్తవులై ఉండాలి అనేది ఈరోజు పాఠంలో మనం నేర్చుకోవడానికి కొనసాగుదాం. చాలామంది నోట్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. కొన్ని విషయాలు మీరు నోట్ చేసుకుంటే వాటిని మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం స్టడీ చేయడానికి, ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏంటనంటే ఆ ప్రశ్న, నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు అని ప్రశ్న ఆయన వేశాడంటే. ఆయన వేశాడు. ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయము, లోకాసు వార్త 12వ అధ్యాయము 42వ వచనంలో, లోకాసు వార్త 12వ అధ్యాయం 42వ వచనంలో, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? అంటే ఎవరున్నారు నమ్మకత్వం కలిగి? దేవుని గృహములో, దేవుని మందిరములో, ఆయన సంఘములో ఎవరు నమ్మకత్వంగా ఉన్నారు? ఎవరు బుద్ధి కలిగి, ఎవరు నమ్మకత్వాన్ని కలిగి ఉంటారు? అసలు నమ్మకత్వానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో ఆ పై వచనాల్లోనే తెలియచేశాడండి. ఒకసారి చూద్దాం. పైన మనం 35వ వచనం నుండి మనం చూసినప్పుడు, మీ నడుములు కట్టుకొని నుండి మీ దీపములు వెలిగించుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. యజమానుడు ఏ సమయంలో వస్తాడో తలుపు తీయడానికి సిద్ధంగా ఉండేవాడు నమ్మకస్తుడు. యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏ గడియలోనన్నా యజమానుడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సిద్ధంగా ఉండాలి. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు ఒకనొక దినాన్న రానే ఉన్నాడు. మనం కూడా ఎలాగ ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. మనం ఆయనకి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా మనం చూసినప్పుడు 37వ వచనంలో, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అంటే అన్ని విషయాల్లో అలర్ట్గా మెలకువగా ఉండేవారు నమ్మకస్తులు. ఎవరు నమ్మకస్తులో చాలా వివరణగా అక్కడ తెలియజేశాడు. చూడండి 38వ వచనంలో, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అంటే అలర్ట్గా ఉండాలండి ప్రతి విషయంలో. దేవుని బిడ్డలైనటువంటి మనము మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎందుచేత? లోకంలో మనకు విరోధి ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు కదా. కాబట్టి వాడి వలలో పడిపోకుండా మనం ఎప్పుడూ కూడా అలర్ట్గా, వివేకము కలిగి మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. వారే నమ్మకస్తులు. అంతేగాని ఆదివారం ఒకలాగా, మిగిలిన దినాల్లో ఒకలాగా ఇష్టానుసారంగా జీవించినట్లయితే ప్రభువు వచ్చినప్పుడు మనల్ని ఆయన ఎన్నుకోవటం, ఆయన అంగీకరించడం, ఆ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు నమ్మకస్తులుగా ఉండాలి అని అంటే నిజంగా ఒక సీరియస్నెస్ ఉండాలండి. ప్రతి వారికి కూడా ఒక సీరియస్నెస్ ఉండాలి. అంతేగాని ఆదివారం ప్రభువుల్లో పాలు పొందేశాం కదా, కానుక ఇచ్చేసాను కదా, మిగిలిన దినాల్లో ఎలాగున్నా పర్వాలేదు అన్నటువంటి విధానం పనికిరాదండి. ప్రతి క్షణం కూడా ఇది దేవునిదే.
ప్రతిరోజు కూడా దేవుడు నన్ను గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తూ క్రైస్తవుడు ఒక ఆత్మ సంబంధమైన సైనికుడు వాళ్ళే ఉండాలంటే. సైనికుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా శత్రువు కొరకు కనిపెడతా ఉంటాడు, ఎలర్ట్గా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు యుద్ధం వస్తుందో, ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో సైనికుడు ఎప్పుడు కూడా తన రాజ్యాన్ని కాపాడడానికి, రాజుకి విలువ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. రాజుకు తలవంపులు తీసుకున్నాడు. అటువంటి ఆత్మీయ సైనికుని వలె ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా. క్రైస్తవులైన ప్రతి వారు కూడా ఒక సైనికునిలాగా ఉండాలి. ఒకసారి సైనికుని వలె ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. విషయాలు గమనించి క్రైస్తవుడు నమ్మకస్తుడై ఉండాలి అనేటువంటి విషయాలు మనము అంగీకరించే ప్రయత్నం చేద్దాం ఈరోజు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో 3-4 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. క్రైస్తవుడు ఎలాగుండాలట? ఆత్మ సంబంధమైన సైనికుని వలె ఉండాలి. భౌతిక సంబంధమైన సైనికుడు అంటే కవచం ధరించుకుంటాడు, డాలు పట్టుకుంటాడు, కత్తి పట్టుకుంటాడు, ఇవన్నీ శిరస్త్రాణం ధరించుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి. అది భౌతిక సంబంధమైన సైనికుడు. కానీ ఇక్కడ తెలియజేశాడు పౌలు, ఆత్మ సంబంధమైన సైనికుని వలె ఉండాలి. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలన్నమాట అండి. మనం సైనికుడు అంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట, నమ్మకత్వం అనేది మంచి సైనికుని యొక్క ప్రధాన లక్షణం. ఏం చేస్తాడట? సైనికుడు శ్రమలను అనుభవిస్తాడు, బాధలను భరిస్తాడు, అవమానాలని సహిస్తాడు. ఏదైనా సరే నిలవబడాలి, విజయం సాధించాలనేటువంటి తపనతో అతను ఉంటాడనమాట. సైనికుడు ఎప్పుడు కూడా అంటండి తనకు నియమించినటువంటి పనిని ఆ ప్రకారంగానే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. రెండవది ఏం చేస్తాడంటే జీవన వ్యాపారంలో చిక్కుకోడంటండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. జీవన వ్యాపారంలో ప్రభువుని అంగీకరించాం, అంతేగాని నాకు ఇంట్లో ఈ సమస్య ఉందండి, లేదా ఈ ఇబ్బందులు ఉన్నాయండి అని ఇవన్నీ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదండి. ఆత్మీయ సైనికుడు అవేమీ లెక్క చేయడండి. ఈ సమస్యలు అందరికీ ఉన్నాయి. ఈ సమస్యలు దేవుని ఎరిగిన వారికి, దేవుని ఎరగని వారికి ఉంటాయి. కానీ దేవుడికి ఇది పెద్ద విషయం కాదు. అపోస్తలులు, శిష్యులు కూడా శ్రమలను ఎలా చూశారనంటే, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారు కదండి. అంటే దేని ముందు? రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. అంటే శ్రమలను ఎలా చూశారంటే వాళ్ళు ఆఫ్టర్ ఆల్గా చూశారంటే అవి ఏం చేస్తాయిలే. కొరింథీ పత్రికలో అంటాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమలను ఎలా చూశారండి? శ్రమ ఏం చేస్తుంది నన్ను? ఈ శ్రమలో నేనేం అయిపోను. తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు నమ్మకస్తుడైనటువంటి ఆత్మీయ సైనికుడు అన్నమాట. కాబట్టి ఏ సాకు చెప్పడండి, ఇందుకే నేను రావట్లేదండి, ఈ కారణం అండి, ఈ సమస్యలు నేను చిక్కుకున్నానని అన్నాడు. అంచేతను అక్కడ రాయబడినటువంటి మాట, జీవన వ్యాపారంలో చిక్కుకోడు. కాబట్టి నమ్మకస్తుడు నిత్యము యజమాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడండి, నిత్యము కూడా. మన బైబిల్ గ్రంథంలో సేవకుడు లేదా దాసుడు, యజమానుడు దాసుడు, వారిని గూర్చినటువంటి చరిత్ర కాస్త కొంతమంది వ్యక్తుల గురించి మనం గ్రహించగలిగితే క్రైస్తవుడు నమ్మకస్తుడిగా ఎలా ఉండగలడో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఉన్నాడు. నమ్మకమైన దాసుడు అని మనం చెప్తాం. ఒక ఆత్మీయ సైనికుడి వలె ఉన్నాడండి అతను. అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు. అయితే సందర్భం మనకు తెలుసు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు వివాహం విషయంలో ఒక పని అప్పగించాడు. ఆ పని విషయంలో ఎంతో నమ్మకస్తుడిగా కనిపిస్తాడండి కదండి, చాలా నమ్మకస్తుడిగా కనిపిస్తాడు. మనకి ఇదంతా కూడా ఆదికాండం 24వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒకసారి చదువుదామండి, ఎంత నమ్మకంగా ఎలియాజరు ఉన్నాడో మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 4వ వచనంలో అప్పగించినటువంటి పని
ఏంటనంటే నా కుమారునికి భార్యను తీసుకుని రావాలి అని. దాసుడు, ఇంటి దాసుడు, పెద్ద దాసుడు అని కూడా వ్రాయబడింది. ఆ దాసుని యొక్క విధానం, అతని యజమాని పట్ల కలిగినటువంటి ఆసక్తి, దేవుని పట్ల కలిగినటువంటి నమ్మకం ఆ కార్యాన్ని సఫలీకృతం చేయడానికి అతను కలిగినటువంటి నమ్మకత్వమే ప్రధాన కారణమైనటువంటి విషయం మనం గమనించవచ్చు. ఒకసారి మనం 7వ వచనాన్ని చదువుదాం. 7వ వచనంలో ఇక్కడ నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అని అబ్రహాం అన్నాడు. అంటే ఎలియాజరు మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అంటే పని అప్పగించాడంటే ఆ పని ఎలాంటి పని అయినా చేసుకుని రాగలడు. నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. 12వ వచనంలో చూడండి, యజమానుడి యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు. యజమానుడు క్షేమంగా ఉండాలని ఆశించాడండి దాసుడు. 12వ వచనం చదువుదాం. 12వ వచనంలో నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద కనికరము చూపుము, అనుగ్రహము చూపుము. చూసారంటే ప్రార్థనలోనే దాసుని యొక్క ఆ స్వభావం కనిపిస్తుందంటే అతను నమ్మకత్వం మనం చూస్తాం. ఏమంటున్నాడు అక్కడ? అనుగ్రహం చూపుము నా యజమానుడగు అబ్రహాము మీద. అంటే ప్రార్థనలో కూడా తన యజమానిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. నా యజమానుడుగా అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. అంతేగాని నేను పనిలో వెళ్తున్నాను కదా నా పని సఫలీకృతం చెయ్యని అడగలేదండి. అక్కడ కూడా యజమానునిపై ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో మనం ఆ వచనాల నుండి మనము చూడగలం. ఇంకా కొద్దిగా చాలా వచనాలు ఉన్నాయి కానీ పేజీ తిప్పండి. 26వ వచనంలో మనం చూసినప్పుడు ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాను దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అనెను. అంటే యజమానుడు క్షేమంగా ఉండాలని ఆశించేవాడంటే. నమ్మకస్తుడు ఎలాగుంటాడంటే, నమ్మకస్తుడైనటువంటి దాసుడు ఎలాగుంటాడంటే యజమానుడు నిత్యము క్షేమంగా ఉండాలి అనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వాడు నమ్మకస్తుడు అన్నమాట. అది మనము ఎలియాజరు నుండి మనము నేర్చుకోగలం. 52వ వచనంలో మనం చూసినప్పుడు సంబంధం ఖాయమైపోయింది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఖాయమైన తర్వాత దేవుణ్ణి ప్రార్థించాడు. చూడండి 52వ వచనంలో మనం చూసినప్పుడు 52వ వచనంలో అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. అంటే దేవుణ్ణి ప్రార్థించాడు అనమాట. అంటే సేవకుని నమ్మకత్వం యజమానునికి ఎలాగుండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలంటే అది పాయింట్. సేవకుని యొక్క నమ్మకత్వం అతని కొరకు కాదండి, యజమానునికి క్షేమకరంగా దీవెనకరంగా ఉండాలనేటువంటి ఆకాంక్షను ఎవరు కలిగి ఉన్నారనంటే ఎలియాజరు కలిగి ఉన్నాడు. నమ్మకమైనటువంటి దాసుడు అంటే నమ్మకత్వం కలిగి ఉండాలి. మనం కూడా మన తండ్రి అయినటువంటి దేవుని విషయంలో నమ్మకస్తుడిగా మనం ఉండడానికి ఎలియాజర్ని మనకు ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనలో నమ్మకం లేకపోతే, నమ్మకత్వం లేకపోతే ఎంత ప్రమాదమో కూడా మనం తెలుసుకోవాలంటే. ఒకవేళ నమ్మకత్వం లేకపోతే చాలా ప్రమాదం అండి. దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు ఆ విషయాన్ని. దేవుడు మనం దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, కృప చూపిస్తున్నప్పుడు, ప్రమాదాల నుంచి కాపాడుతున్నప్పుడు, ఆయా సందర్భాలలో అనారోగ్యం సంభవించినప్పుడు దేవుడు కృప చూపించి కనికరం చూపిస్తున్నప్పుడు మనలో ఇంకా నమ్మకత్వం లేదనుకోండి, దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు అనడానికి ఒక ఉదాహరణకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథంలో చక్కటి ఉదాహరణ దేవుడు మనందరి కొరకు రాయించాడు. నమ్మకత్వం లేకపోతే ఎంత ప్రమాదమో మనందరికీ తెలుసు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం అనగానే మనకు వెంటనే అర్థమవుతుంది. అక్కడ 3 మనుషులు కనబడతారు. ఒకడు నయమాను, 2 ఎలీషా, 3వది గెహజీ. 3 కనిపిస్తారు రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో. అయితే మనకు తెలుసు జరిగినటువంటి సందర్భం, మీరు ఆల్రెడీ చదివినటువంటి వారే.
నయమాను కుష్ఠరోగి, సైన్యాధిపతి సిరియా దేశానికి. అయితే ఆ ఇంటిలోనే ఇశ్రాయేలు దేశపు చిన్నది ఉంటుంది. ఏం చెప్తుందంటే, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడిపోతావు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసిందండి చిన్నపిల్ల. సరే మొత్తానికి బయలుదేరాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 7 సార్లు మునగమన్నాడు, మునిగాడు, శుద్ధుడైపోయాడు, పసిపిల్ల దేహం వల్లే మారిపోయింది. తర్వాత ఏం చేశాడనంటే, అతను తీసుకొచ్చినటువంటి కానుకలన్నీ కూడా ఎలీషాకి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసే సమయంలో ఎలీషా ఏమన్నాడు, అవన్నీ నీ దగ్గరే ఉంచుకో, నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఒకటే మాట అన్నాడు, రైట్, నీ అంత గొప్పోడు నేను నా జీవితంలో చూడలేదు అని తన రథం మీద వెళ్ళిపోతున్నాడు. అంతే. ఎలీషా సేవకుడైనటువంటి గెహాజీ ఏం చేశాడు, వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అంట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిన వెంటనే అబద్ధం చెప్పాడు. ఆయన చూసి ఏదో జరిగినట్టుంది, రథం ఆపు అన్నప్పుడు ఆయన వచ్చి, ఏంటి గెహాజీ ఏం జరిగిందని అంటే, అయ్యా ఇప్పుడే నా యజమానుని వద్దకు గెస్టులు వచ్చారు, నా యజమానుడు ఎలాగ చెప్పాడు, మీరు ఇందాక వద్దన్నాడు కానీ మళ్ళీ ఇమ్మన్నారు అవని చెప్పినప్పుడు, అయ్యో అలాగన్నారా అని రెట్టింపిస్తే అవన్నీ తీసుకుని మళ్ళీ ఒకటి మీద వేస్తే ఆడు మోసుకుంటూ వెళ్ళి గెహాజీ ఇంట్లో డెలివరీ అయిపోయి అన్నీ సర్దేసుకున్నాడు, అన్నీ మూసేశాడు. ఏమీ ఎరగనట్టుగా మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చేసాడు. అబ్బాయి ఎలీషా ఎక్కడికి వెళ్ళావు అంటే, అబ్బాయి గారు నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఎక్కడికి వెళ్ళానండి, ఎక్కడే ఉన్నానండి అన్నాడు. ఎంత నమ్మకస్తుడో చూడండి. నా ఆత్మ రథం వెనుక నువ్వు వెళ్తున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అని అన్న సందర్భంలో ఎలీషాకి ఎంత కోపం వచ్చిందంటే, నయమానుకు కలిగినటువంటి కుష్ఠరోగం నీకు నీ సంతతి అంతటికీ కూడా కలుగును గాక అన్నాడు. నిజంగా చిన్న అబద్ధానికే అంత శిక్ష ఏంటి విషయాలు? దేవుడు దానిలో మనం నేర్చుకోవడానికి ఏమన్నా భద్రపరిచాడా అనేది కాసేపు ఆలోచన చేద్దామండి. ఈ చరిత్ర ఎరిగినటువంటి వారం కాబట్టి ఒకసారి మనం రాజుల 2వ గ్రంథంకి వెళ్దాం. దయచేసి నాతో పాటు ఈ వచనాలు చూడాలని మనం చేస్తున్నాను. 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొననని చెప్పాను. నయమాను అతని ఎంతో బతిమాలను అతడు ఒప్పకపోయాను. చాలా బతిమాలు ఉంటాడండి. నిజంగా శరీరం అలాగే చిరాకుగా ఉంటే బయటికి వెళ్ళడానికి, అతడు ఆ యొక్క సైన్యాధిపతి కాబట్టి ఆ యుద్ధ వస్త్రాలు ధరించినప్పుడు ఎవరికీ తెలియదు, అతనిలో ఉన్నటువంటి లోపం అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇంట్లో ఉన్నవారికి తెలుస్తుంది. కానీ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కదా. కానీ దేవుని మహాకృపను బట్టి పసిపిల్ల దేహం లాగా మారిపోయాడంట. ఎంత ఆనందంగా ఉంటుందండి. బ్రతిమాలుకున్నాడంట, అయ్యా నువ్వు నా జీవితంలో గొప్ప మేలు చేసావు, ఈ బహుమతులన్నీ తీసుకోమని చెప్పినప్పుడు అతడు ఒప్పుకోలేదట. 17వ వచనంలో, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనెకను అర్పింపను. చూసారా ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడో? అప్పటి వరకు ఇవన్నీ అర్పించాడండి, విగ్రహారాధన చేశాడు, తనకు నచ్చినటువంటి దేవతను పూజించాడు. ఎప్పుడైతే ఎలీషా అవి నాకు వద్దు అని ఇతరులకు ఆశ్చర్యం కలిగించేటువంటి విధానాన్ని అక్కడ ప్రదర్శించాడో అతనిలో మార్పు కలగడం మొదలైందంటే. మనం ఇతరుల్లో మార్పు తీసుకురావడానికి ఇతరుల నుండి మనం ఏమీ ఆశించకుండా వాక్యాన్ని ప్రకటిస్తేనే ఇతరుల్లో మార్పు కలుగుతుందంటే. చూసారా, అక్కడ నయమానులో ఇమ్మీడియట్గా అతను అన్నటువంటి మాట చూడండి, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనెక్కను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయిపాటి మన్నును నీ దోసెలను నాకు ఇప్పించకూడదా అని అన్నాడు. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలోకి వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా, అంటే ఎంతగా అతను డెసిషన్ తీసుకున్నాడో చూడండి. ఇంకెప్పుడు కూడా అతను ఎప్పుడు రిమ్మోను గుడిలో ఆరాధన చేసేవాడు, ఇంకెప్పుడు అలాగే చేయను. ఆ మార్పు ఎలా కలిగిందండి అతనికి? బహుమతులు తీసుకుంటే ఏమనుకున్నాను, ఓకే అతడు
నాకు స్వస్థత ఇచ్చాడు కాబట్టి ఈ బహుమతులు తీసుకున్నాడు కాబట్టి నేను అని వెళ్ళిపోయి ఆ రిమ్మోన్ గుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు మొట్టమొదట. ఇంకెప్పుడు నేను ఈ విధమైనటువంటి ఆరాధన చేయను అని డెసిషన్ తీసుకున్నాడు. తర్వాత ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనము కిందకి చదువుదాం. 19వ వచనంలో ఎలీషా నెమ్మదిగా వెళ్ళిపోమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాడు. ఈలోగా పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. 19వ వచనంలో నెమ్మది కలిగి వెళ్ళి జీవించమన్నాడు అని చెప్పాడు. తర్వాత బయలుదేరిపోయాడు గెహజీ ఇమ్మీడియట్గా. అంటే నిజంగా సేవకుడు లేదా దాసుడు ఎలాగుండాలంటే యజమానుని మనస్సు కలిగి ఉండాలి. ఇప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాడు, వెళ్ళకుండానే ఏమనాలి? ఒకవేళ ఆయన తీసుకోవట్లేదు మీరు తీసుకోండి అని అన్నాడు అనుకోండి నయమాను, ఏమనాలి? అయ్యగారే వద్దన్నారో నాకు అసలు వద్దనాలి. శిష్యరికం అలా ఉండాలి కదండి. చూడు ఎటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. వెంటనే వాటన్నిటిని కూడా తెచ్చుకున్నాడు. ఇలా చెప్పుండాలి. యాక్చువల్గా ఎలా చెప్పుండాలంటే నా యజమానుడే వద్దన్నాడు, నాకు కూడా అవి వద్దు అన్నట్టుగా మనం అక్కడ గ్రహించవచ్చు. 25వ వచనం చూడండి. 25వ వచనంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడొచ్చు. 5వ అధ్యాయం 25వ వచనంలో అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చటి నుంచి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదనను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాస్యులను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటిండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళెను. అంటే ఈ జరిగినటువంటి సందర్భంలో ఎలీషా అంతగా అతన్ని అటువంటి స్థితిని కలుగజేయడానికి అంత కోపం ఎందుకు వచ్చింది అంటే అంతగా అతనికి అతని సంతతికి కూడా. వాస్తవానికి నష్టం ఎవరు కలిగిందండి? నష్టం ఎవరికి కలిగింది? నయమానికి కలిగిందా? లేదు. ఈ విషయంలో ఇంచేత స్వస్థత పొందాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. గెహజీకి ఏమన్నా కలిగిందా అంటే అతనికే కలగలేదు. ఆ వస్తువులన్నీ తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. నష్టం ఎవరికి కలిగింది? ఇంతకని ముగ్గురులో ఎలీషాకి కలిగిందండి నష్టం. ఆలోచన చేయండి. ఎలీషాకే నష్టం కలిగింది. ఏం చేతనంటే నయమాను దృష్టిలో ఎలీషా ఏమైపోయాడో ఆలోచన చేయాలంటే, నయమాను దృష్టిలో ఇప్పుడు ఎలీషా ఏమైపోయాడండి? అలాగే అంటాడులే, తర్వాత మళ్ళీ వద్దు 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 అన్నాడులే, మళ్ళా అడిగి తీసుకున్నాడు, బహుమతులు తీసుకున్నాడు. నయమాను దృష్టిలో వేషధారి అయిపోయాడండి. నయమాను దృష్టిలో దేవుని బిడ్డలందరూ ఇలాగే ఉంటారు అన్నట్టుగా చిత్రీకరించేశాడండి. అందుకే ఎలీషాకు అంత కోపం రావడం మనం చూస్తాం. ఇక్కడ గమనించినట్లయితే నయమాను సిరియా దేశం వెళ్ళిపోయాడండి. సిరియా దేశం వెళ్ళిపోయాడు కదా. అక్కడ అతనికి ఎరిగినటువంటి వారు అందరూ కూడా అతని దేహాన్ని చూసి ఏమంటారు? ఈ నయమాను ఏంటి ఎలా జరిగింది, ఇటువంటి ఆరోగ్యం ఇటువంటి స్వస్థత ఎలాగొచ్చింది అని అంటే నయమాను ఏం చెప్తాడండి? నేను వెళ్ళాను, ఆ దేశం వెళ్ళాను, ప్రవక్త ఉన్నాడు, 7 సార్లు మునగమన్నాడు, వెంటనే ఇలా మారిపోయాను, చాలా సంతోషం అనిపించింది, బహుమానాలు ఇచ్చాను, వద్దన్నాడు, తర్వాత మళ్ళా కౌరెట్టాడు, అన్నీ తెచ్చేయమన్నాడు అని అంటాడా? అంటే దేవుని నామానికి ఎంత అవమానకరంగా అక్కడ కార్యం జరిగిందో ఒకసారి ఆలోచన చేయాలండి. అంతెందుకు, ఎవరో కాదండి, వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు అందరూ అడిగితే అదే సమాధానం చెప్తాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి ఆ చిన్నది ఉంటుంది, ఆ చిన్నదానికి కూడా అదే కదా చెప్తాడు. అమ్మా నువ్వు వెళ్ళమన్నావు, వెళ్ళాను, 7 సార్లు మునగమన్నాడు, మునిగాను, నేను ఇస్తుంటే వద్దన్నాడు, కానీ మరలా తెమ్మన్నాడు. అంటే నిజంగా నయమాను దృష్టిలో ఎలీషా వేషధారిగా అయిపోయాడండి. దేవుని నామానికి అవమానాన్ని కలుగజేశాడు. కాబట్టి ఎలీషా యొక్క పౌరుషం కలిగినటువంటి జీవితాన్ని మన మాటలో చెప్పాలంటే బజారుకి ఇచ్చాడు. కాబట్టి దాసుడైనటువంటి వాడు అటువంటి స్థితిని కలిగి ఉండకూడదంటే,
యజమానుడు ఎలాగున్నాడో దాసుడు కూడా ఆ రెట్టింపు లక్షణాలను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలంటే. కాబట్టి దాసుడు అనేటువంటి వాడు గెహాజీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి, మనందరం దాసులమే, క్రీస్తు దాసులమే కదండి మనందరం. అటువంటి స్వభావం మనలో ఒకవేళ ఉందేమో, యజమానికి తలవంపులు తెచ్చేటువంటి పనులు మనం ఏమన్నా చేస్తున్నామేమో స్వపరీక్ష చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి యజమానుని యొద్ద దాసుడు నమ్మకస్తుడై ఉండాలి ఖచ్చితంగా. మర్చిపోవద్దు, మన యజమానుడు మన తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన ఎదుట మనము కూడా నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకత్వం కోల్పోతే గెహాజీకి ఎటువంటి దారుణమైన పరిస్థితి ఏర్పడిందో మనకి కూడా మన జీవితంలో అటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి ప్రమాదము ఉంటుందన్నమాట. తప్పదనేటువంటి విషయాన్ని గమనించాలి. మరొక సేవకునిగా మనం దావీదుని కూడా మనం చూస్తాం. మరొక సేవకుడు దావీదు. ఎవరికి సేవకుడు? దేవునికి సేవకుడు. దేవునికి సేవకుడిగా దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యజమానుడు దేవుడు, దావీదు సేవకుడు. దావీదు పరిస్థితి ఒకానొక సమయంలో ఎలాగుందంటే, సౌలు యొద్ద నుండి పారిపోతూ ఉన్నప్పుడు ప్రాణభిక్ష పెట్టమని దేవుని ప్రాధేయపడినటువంటి పరిస్థితి తన జీవితంలో ఎదురయ్యింది కదండి. నన్ను రక్షించమని, ప్రాణభిక్ష పెట్టమని. కానీ దేవుడు కనికరించడం లేదా? కనికరించాడు. సౌలు చేతిలో నుండి దావీదును రక్షించాడు. రక్షించడం మాత్రమే కాదు, రాజుగా చేశాడు. ఎన్ని గొప్ప మేలులు చేశాడో. దావీదుపై దేవుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడట. చాలా ఎదురు చూశాడు. నా సేవకుడు, నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అన్నాడు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. కానీ చేయరానిటువంటి పాపం అతను చేసినట్టుగా మనం చూస్తాం. ఒక వచనాన్ని చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినప్పుడు యజమాని దేవుడు దావీదు సేవకుడుగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చదువుదాం. 12వ అధ్యాయము 7వ వచనంలో, నాతాను దావీదును చూచి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని నీడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఇందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివు కదా అన్నట. ఇప్పుడు 7వ వచనం 8వ వచనం మనం చూసినప్పుడు సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాడు దేవుడు కదా, కనికరించాడు, కృప చూపించాడు. వాస్తవానికి భోజనపు బల్ల వద్ద ఆ యొక్క బల్యాన్ని విరిచినప్పుడు దేవుడు కనికరించాడు. పారిపోయాడు, ఎన్నో బాధలు పడ్డాడు. అటువంటప్పుడు అక్కడ అదే అంటున్నాడు, సౌలు చేతిలో నిన్ను విడిపించాను. ఇంకేం చేశాడంట? పట్టాభిషేకం చేశాడంట, రాజుగా చేశాడంట. ఒకప్పుడేమో గొర్రెలు కాచుకునేటువంటి పరిస్థితి దావీద్ది. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దీవెనది. ఎండకి ఎండి వానక తడుస్తూ బండ మీద కూర్చుని గొర్రెలను కాచుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఆ స్థితిని గమనించి అతని యొక్క మనస్సును ఎరిగినటువంటి వాడే దేవుడు అతని ఇశ్రాయేలుకి రాజుగా చేసినప్పుడు ఎంత నమ్మకస్తుడిగా ఉండాలండి, చాలా నమ్మకస్తుడిగా ఉండాలి కదా. ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు 8వ వచనంలో. ఇంకా ఆ మాటలు చెప్పడానికే నాకు ఇష్టం ఉండట్లేదండి. నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చానంటే దేవునిలో ఉన్నటువంటి బాధ చూడండి. ఇంకేం కావాలి దావీదు? నీకు అన్నీ చేశాను కదా, నువ్వు అడగనవన్నిటిని ఇచ్చాను కదా, నీ యజమాని స్త్రీలను కూడా నీకు ఇచ్చాను కదా, ఇంకేం కావాలి నీకు అని దేవుడు, ఇది చాలదని నీవు అనుకుని నీ ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును, ఇలా చేసేవేంటి దావీదు అని అంటున్నాడు అన్నమాట. అంటే నమ్మకస్తుడిగా ఉండలేకపోయాడంటే. అంత ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కూడా 9వ వచనం చూసినట్లయితే అక్కడ, నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చింది, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి.
హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివు కదా. నిజంగా అతడు నమ్మకస్తుడండి. ఊరియా నమ్మకస్తుడు. ఎంచేత నీవు చెప్పిందల్లా చేశాడు. నువ్వు చెప్పిందల్లా చేశాడు. నీ కొరకు యుద్ధం చేశాడు కదా. కాబట్టి 10వ వచనంలో అంటాడు, నీ ఇంటికి సదాకాలము యుద్ధము కలుగునుగాక అన్నాడు. నమ్మకత్వం కోల్పోతే యుద్ధమే. కుటుంబంలో యుద్ధమే మొదలైంది కదండి. కడుపును పుట్టినటువంటి బిడ్డలే దావీదుని తరిమేశారండి. నిజంగా ఆ పరిస్థితుల్లో దావీదు మహారాజు అయ్యుండి ఆ కొండలంట చెప్పులు లేకుండా చెట్లంట తల కప్పుకుని పారిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏంటంటే దేవుడు అంతగా ఆశీర్వదించిన తర్వాత నమ్మకత్వాన్ని కోల్పోయాడు. అబ్షాలోము దగ్గర నుండి ఇంటిలో అమ్నోను ఒకరి తర్వాత ఒకరు దావీదుని చాలా ఇబ్బంది పెట్టినట్టుగా మనం చూస్తాం. కారణం ఏంటి? అటువంటి భయంకరమైనటువంటి కుటుంబ పరిస్థితులలో యుద్ధ వాతావరణం నెలకొల్పబడడానికి కారణం ఏంటంటే దేవునిపై అతని నమ్మకత్వాన్ని కోల్పోయినట్టుగా మనము చూస్తామన్నమాట. తర్వాత అతడు పశ్చాత్తాపడ్డాడు కదండి. మన కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు కనికరించాడు. ఆ విషయం మనం చూస్తాం. 12వ అధ్యాయము 11వ వచనం కూడా ఒకసారి చదువుదాం. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరుపువానికి అప్పగించి. చాలా భయంకరంగా ఉంటాయండి పదాలు అక్కడ చదువుతుంటే. అంటే నమ్మకత్వం కోల్పోతే, దేవుని విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోతే దేవుడు ఎంత సీరియస్గా మన జీవితాల్లో ఎంటర్ అవుతాడో ఒక్కసారి ఆలోచన చేయాలండి. నమ్మకస్తులుగా ఉండాలి. అంచేత మన కొరింథీ పత్రికలో మనం చదివాం, నమ్మకస్తులుగా ఉండుట అవశ్యము, అది అవసరము. ప్రతి ఒక్కరు కూడా నమ్మకస్తులుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎలీషా విషయంలో, గెహజీ విషయంలో మనం నేర్చుకున్నాం నమ్మకత్వం లేకపోతే ఎంత ప్రమాదమో. దావీదు విషయంలో కూడా మనం చూసాం, నమ్మకత్వాన్ని కోల్పోతే కుటుంబంలో ఎంత యుద్ధ వాతావరణం నెలకొల్పబడుతుందో మనం చూసాం. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము నమ్మకస్తులుగా ఉండాలి. ఇప్పుడు ఏ విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి అని అంటే, సంఘం విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి, దేవుని విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి, మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి వారి విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా నమ్మకస్తులుగా ఉండాలని ఈ 3 విషయాలు గమనించాలి. ఒకటి, దేవుని విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. రెండవది, సంఘం విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. మూడవది, ఆత్మీయంగా మనల్ని బలపరుస్తున్నటువంటి సువార్థికుల కుటుంబం విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్మకస్తులుగా ఉండవలసినటువంటి అవసరం ఉందండి. దేవుడు అటువంటి వారిని కనికరిస్తాడు. సంఘం విషయంలోను సువార్థికుని విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్మకస్తులై ఉండాలి. మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘాన్ని మనం గమనించినప్పుడు వారు నమ్మకస్తులుగా ఉన్నారండి. చాలా నమ్మకస్తులుగా ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం మనందరికీ తెలుసు. రక్షణ పొందినటువంటి వారు మొదటి సంఘము వారందరూ కూడా విశ్వాసం విషయంలోనూ, బోధ విషయంలోనూ, సహవాసం విషయంలోనూ కూడా ఎలాగున్నారంటండి? ఎడతెగక ఉన్నారు. అంటే మొదటి సంఘం ఎలాగుందనంటే సహవాసం విషయంలో మరి ఎడతెగక, శ్రమల్లో కూడా సహవాసాన్ని కలిగి ఉన్నారండి. అపోస్తల కార్యాల గ్రంథంలో 12వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. ఈ విషయాలు ప్రతి వారు కూడా గమనించాలి. ఆదిమ క్రైస్తవులు నమ్మకస్తులుగా ఉన్నారండి. ప్రారంభ శతాబ్దంలో ఆదిమ సంఘం, యెరూషలేములో స్థాపింపబడినటువంటి సంఘము, 3000 మందితో ప్రారంభించబడినటువంటి సంఘము నిజంగా నమ్మకస్తులుగా ఉన్నారండి. దేవుడు ఆశించినటువంటి విధానమును వారు కలిగి ఉన్నారు. మనం 12వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 5వ వచనం దయచేసి చూడాలని మనం చేస్తున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అంటే శ్రమ కలిగింది, సంఘానికి శ్రమ కలిగింది కదా. ఇప్పుడు పేతురు గారు శ్రమల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. మరి సంఘం అంతా ఏం చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థన. అంటే శ్రమల్లో కూడా వారు సహవాసాన్ని కలిగి ఉన్నారంటే నమ్మకస్తులు చేసేటువంటి పని అండి అది. సంఘం విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి.
దేవుని విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. సంఘం విషయంలో నమ్మకస్తులుగా ఉండడం అని అంటే సంఘంలో ఒక తోబుట్టు లాంటి వాతావరణం ఉండాలండి సంఘంలో. అంతేగాని విభేదాలు ఉండకూడదు. వాళ్ళలాగా వీళ్ళలాగా అయ్యగారు వాళ్ళనే ప్రేమిస్తారు, మాతో మాట్లాడరు, ఈ మధ్యన తగ్గిచ్చేశారు, మొదట్లో మేము, ఇటువంటి ఆలోచనలు రాకూడదు, తలంపు రాకూడదు. నమ్మకస్తులకు అటువంటి ఆలోచనలు రావండి. దేవుని ప్రేమను బట్టి ఈ సంఘం ఎలా కొనసాగుతుంది, దేవా నీకు వందనాలు అన్నట్టుగానే మనం వ్యవహరించాలి తప్ప ఏది కూడా దేవుని మీద నెట్టకూడదండి. కనుక సంఘంలో మంచి వాతావరణం, నమ్మకస్తులు ఎలాగ ఉంటారని అంటేనండి, ఎవరైనా బాధపడుతుంటే మరొకరు కూడా అది నా బాధే అన్నట్టుగా వ్యవహరిస్తారండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఇది సంఘానికి చక్కటి సలహా ఇచ్చారండి అపోస్తలుడైన పౌలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో నమ్మకస్తులు ఎలాగ ఉంటారో మనం చూసినప్పుడు, ఒకని భారములు ఒకడు భరించి అంటాడు చూడండి. ఒకని భారములు ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడండి. అంటే ఒకని భారం ఒకడు భరించడం అనేది చూసారా. ఒకరు హాస్పిటల్లో ఉన్నారు, సంఘంలో ఎవరైనా బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వెంటనే ఆ కుటుంబస్తులే మనకు ఫోన్ చేయనక్కర్లేదు, ఎవరి ద్వారా తెలిసినా వెంటనే ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి. అంతేగాని మనకి ఇంకా ఫోన్ రాలేదు కదా, కంగారు పడకో, ఫోన్ రాని అప్పుడు వెళ్దాం, ఇటువంటి ఆలోచన కాదండి. ఒకని భారములు ఒకడు భరించుట ఇది క్రీస్తు నియమం. ఎలాగూ క్రీస్తు నియమమును ఎలాగ పాటించాలంట అక్కడ అన్నాడు చూడండి, ఒకని భారములు ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలంట. అంటే ఒకని భారములు ఒకడు భరించుట అనేది క్రీస్తు మన కొరకు నియమించినటువంటి ఒక ఆజ్ఞ. అది నమ్మకస్తులు అలాగుంటారంటే సంఘం విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. అదేవిధంగా సువార్తికుల విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు సంఘం విషయంలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుడు ఎప్పుడు కూడా నీకు ఎంత వాక్యం వచ్చు అన్నది కాదండి, నీ ప్రవర్తన కూడా చేస్తాడు. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ప్రవర్తన లేకుండా వాక్యం నాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాకు చాలా వచ్చండి, నేను ఏదైనా చెప్పేస్తానండి అని అంటే దేవుడేమి అంగీకరించటం. దేవుడు మొట్టమొదటి ఏం చూస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడు, మన ప్రవర్తన చూస్తాడు. అందుచేతనే అక్కడ మాటను మనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు, జీవము గల దేవుని సంఘములో, దానికి ముందు చూడండి, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో. ప్రవర్తన, సంఘములో ప్రవర్తన. నమ్మకస్తులు ఎప్పుడు కూడా సంఘంలో తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటారంట. నమ్మకస్తులంటే గెహజీ తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాడు. దావీదు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన తర్వాత తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాడు. సంఘస్థులు అయ్యామని అంటే దేవుని మహాకృపండి. అది సంఘస్థులమని అంటే, విశ్వాసులమని అంటే లోకంలో నుండి పిలువబడినటువంటి వారం. మనం లోకస్తులం కాదు. తన ఉచితమైనటువంటి కృపచేత మనము రక్షించబడి లోకంలో నుండి పిలువబడినటువంటి వారం, ఆహ్వానించబడినటువంటి వారం. ఎక్కడికి? సంఘములోనికి, దేవుని రాజ్యములోనికి. లోక రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోనికి పిలువబడి ఉన్నాం మనం. కొలసీ పత్రికలు అంటాడు కదా, అంధకార సంబంధమైన అధికారములో నుండి తాను విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. అంటే అర్థం ఏంటి? ఎక్కడున్నాం? ఒకప్పుడు మనం అంధకార సంబంధమైన సాతాను యొక్క రాజ్యంలో ఉన్నాం, మన ఇష్టానుసారంగా బ్రతికాం. తర్వాత తండ్రి మనల్ని పిలిచినప్పుడు తన కుమారుని ద్వారా సంఘంలోనికి వచ్చాం. ఇది గొప్ప ధన్యతగా భావించాలండి. సంఘంలో ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నాం. క్రైస్తవుడు అని అంటే క్రీస్తుని ధరించుకున్నవాడు అని అర్థం. క్రీస్తు ప్రభు యొక్క స్వభావ లక్షణాలను మనం కలిగి ఉండాలి. కలిగి ఉండకుండా ప్రభు వల్ల పాలు పొందితే పేరుకు మాత్రమే క్రైస్తవులు అవుతారు, నామకార్థ క్రైస్తవులు అవుతారు అన్నమాట. కాబట్టి సంఘం విషయంలో, సువార్తికుల విషయంలో, దేవుని విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకత్వాన్ని కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. హెబ్రీ పత్రికలో ఒక మాటను చదివి మనం ముగింపుకి వెళ్ళిపోదాం.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, ఇది ప్రతి ఒక్కరు కూడా, సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా గమనించవలసినటువంటి విషయం అండి. 13వ అధ్యాయము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు మనం గమనించాలి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరికట? ఎవరిని గురించి చెప్తున్నాడు? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పాలి. మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి సువార్థికుడుకు లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సువార్థికుని కుటుంబం లెక్క చెప్పవలసింది. మొట్టమొదట వాస్తవానికి కాలంను బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసిన వారై అన్నాడు కానీ దేవుడు మీరు బోధకులై ఉండొద్దని కూడా మరొక సందర్భంలో చెప్పాడు కదా. ఏం చేతనంటే మొదటి లెక్క బోధకుడిని అడుగుతాడు. ఏం చేస్తాడంటే ఇతను అబద్ధాలను ప్రదర్శించి లోకానుసారంగా జీవించాడు అనుకోండి, ఆ ఎఫెక్ట్ సంఘం మీద పడుతుంది. అందరికన్నా ముందు దేవుడిని ఎవరు లెక్క అడుగుతాడండి? సువార్థికుడిని అడుగుతాడు. కాబట్టి ఆ సందర్భాన్ని చెప్తున్నాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. చూడండి, సువార్థికుడు ఏం చేస్తున్నాడంట? ప్రతి ఆత్మ కొరకు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తారండి సువార్థికులు. మనం అనుకుంటామంటే మా గురించి ప్రార్థన చేస్తారేటి అనుకుంటారండి. కానీ ప్రతి సువార్థికుడు కూడా ఇంటి దగ్గర ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారండి. కంపల్సరిగా చెయ్యాలి, చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో గాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని, అంటే సువార్థికుల మాట వినాలా వినకూడదా? వినాలి. వారి మాట విని వారికి లోబడి. 5వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ఇక్కడ కూడా చెప్పాడండి అదే సందర్భాన్ని. సహోదరులారా అంటే సంఘమా అని అర్థం. సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి, వాక్యం చెప్తున్నప్పుడు ప్రభునందు మీకు పైవారయ్యండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి అంటే ఇంగ్లీష్లో ఎస్టీమ్ అంటాడండి. వారిని గౌరవించి అని అర్థం. మన్నన చేసి అంటే మన్నన చేసి ఏమన్నాడు చూడండి అక్కడ, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. నమ్మకస్తులు చేసేటువంటి పని అండి అది. అంతేగాని చాలా సంఘాల్లో ఇక్కడ ఎటువంటి పరిస్థితి లేదు నాకు తెలుసు. ఏం చేస్తారంటే రత్నకుమార్ గారు నాకు తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న సంఘం పరిస్థితులు, ఆయా సంఘాల్లో ఉన్న పరిస్థితులు. చాలా ప్రేమ కలిగిన వారండి. ఒక 50 నుంచి 60 మంది ఉంటారు, కానీ మాకు సంఖ్య ముఖ్యం కాదు అంటారండి ఆయన ఎప్పుడు కూడా. ఉన్నటువంటి వారు మేమందరం ఆత్మీయంగా బలపడితే చాలు అండి అని నాకు చెప్తూ ఉంటారు. నేను చాలా సంతోషం అండి. ఇక్కడ ఎక్కువ మంది ఉండాలి అనేటువంటిది కాదండి. ఉన్నటువంటి వారు ఆత్మీయంగా బలపడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి సువార్థికులను వారి యొక్క మాటలను గౌరవించవలసినటువంటి అవసరం ఉందండి. మన్నన చేసి అనేటువంటి మాటను తెలియజేశాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులైనటువంటి మనము దేవునికి నమ్మకస్తులుగా ఉండాలండి. నమ్మకస్తులుగా లేకపోతే ఎంత ప్రమాదమో, దేవుడు ఎంత సీరియస్ అవుతాడో, ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో 2 ఉదాహరణలు మనం చూసాం. నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి గెహజీ జీవితాన్ని చూసాం, దావీదును మనం చూసాం. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అలాగే దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులకు దేవుడు దీవెనలు మెండుగా అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఒకసారి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ తెలియజేయబడినటువంటి మాట చూడండి. యథార్థవంతులను యథార్థవంతులు మేలైన దానిని
ఎన్నో వచనం అమ్మది? కాదు, అక్కడే 28 వచనం చదవండి. 28 అధ్యాయం 20 వచనం. నమ్మకమైన వానికి చాలమ్మా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అంటే మెండుగా అంటే చాలా ఎక్కువగా దీవెనలు కలుగుతాయి. ఎవరికైనా నమ్మకమైనటువంటి వారికి నమ్మకత్వం ఉండాలి. దేవుని విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి, సంఘం విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి, స్వార్థికుని విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. అటువంటి వారికి దేవుడు దీవెనలు ఎలా అనుగ్రహిస్తారట? మెండుగా అనుగ్రహిస్తారట. ఇలాగ ఈ నమ్మకత్వాన్ని మనం ఎంతవరకు కొనసాగించాలండి? మరణం వరకు మనం ఆ యొక్క నమ్మకత్వాన్ని కొనసాగించాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు అదే గమనిస్తాడు మన జీవితంలో, నమ్మకత్వం ఉందా లేదా అనేది. మనం ఎక్కడన్నా పని చేస్తుంటే యజమానుడు కూడా మనలో అదే గదని చూస్తాడు, ప్రయత్నం చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. కొన్ని సమయాల్లో డబ్బులు అక్కడే పెట్టి అలాగే వెళ్ళిపోయినప్పుడు దాన్ని తీస్తామో లేదో కూడా చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేవుడు కూడా మనల్ని ఆయా పరిస్థితుల్లో మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు మన నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి, తెలియజేయాలి. ఎంచేతనంటే మనుషులను మనం మభ్యపెట్టచ్చు కానీ దేవుని మనం మోసం చేయలేమండి. ఎంచేతనంటే దేవుడు మన హృదయంలో తలంపు పుట్టక మునుపే గ్రహించేటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండదు. ఆయన సర్వజ్ఞాని, అన్ని జ్ఞానములకు మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన సర్వంతర్యామి, ప్రతి చోట ఉండేటువంటి వాడు. ఆయన ఏ ప్రదేశంలో ఏం చేస్తున్నామో ఆయన గమనించగలడు. తీక్షణంగా ఆయన క్లియర్ అండ్ క్రిస్టల్గా ఆయన ప్రతి పరిస్థితిని చూడగలడు. ప్రకటన గ్రంథంలో మాటను చదువుదాం. ప్రకటన గ్రంథం మనం మాటను చదువుదాం. 2వ అధ్యాయము 10 కానీ 11 కానీ దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మనందరి నిరీక్షణ ఏంటండి? మన నిరీక్షణ ఏంటి? మనం ఎందుకు దేవుని బిడ్డలయ్యాం? మనం ఎందుకు దేవుని నమ్ముకున్నాం? మన గోల్ ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది గోల్ ఏంటంటే దేవుని నమ్ముకుంటే నాకు అప్పులు తీరిపోతాయి, దేవుని నమ్ముకుంటే నాకు దేవుడు అది ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. ఇటువంటి బయట బోధలు కూడా అలాగే ఉన్నాయండి. చూడండి, ఏమంటారంటే పెద్ద బోర్డు పెడతారు, మీ యొక్క దుఃఖ దినములు సమాప్తములగునుగాక అని బోర్డు పెడతారు. అంటే దేవుడు ఎందుకనంటే స్వస్థపరచడానికి, పిల్లల్ని ఇవ్వడానికి, వాళ్ళకి మళ్ళా పురుల్లో పోయించడానికి, వాళ్ళకి మళ్ళా పిల్లలు పుట్టడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి, ఇబ్బందులు వస్తే ఇందుకైనా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించింది. ఆయన ప్రణాళిక ఏంటో, దేవుడు నన్ను ఎందుకు రక్షించాడో అనేది మనం ఆలోచన చేయాలంటే మన నిరీక్షణ ఏమై ఉండాలంటే మన నిరీక్షణ పరలోకం అండి. ఎందుకు నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటే నేను పరలోకం వెళ్ళాలి ఖచ్చితంగా, అందుకు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పగలిగి ఉండాలండి మనం. అటువంటి వారు నమ్మకస్తులుగా ఉండగలరు. అందుచేతనే మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని అన్నాడు. కాబట్టి ఆ జీవ కిరీటాన్ని, ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవడానికి ఆ నమ్మకత్వాన్ని మనము మరణం వరకు కొనసాగించాలండి. ఏ విషయంలోనంటే దేవుని విషయంలో, సంఘం విషయంలో, స్వార్థికుని విషయంలో కూడా మనం చాలా నమ్మకస్తులుగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ నమ్మకత్వాన్ని ఏమాత్రం కోల్పోయినా దేవుడు ఇచ్చేటువంటి తీర్పులో ఆ పనిష్మెంట్ను మనం బ్రతికొండగానే అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని 2 ఉదాహరణలు మనము చూడడం జరిగింది. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గమనించాలి, క్రైస్తులైన ప్రతి వారు కూడా నమ్మకస్తులయ్యుండుట అవశ్యము అని చెప్పాడు కొరింథీ పత్రికలో. అందుకే ఇది చాలా అవసరం, నమ్మకత్వం ఉండాలంటే. అంతేగాని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను క్రైస్తవుని అయిపోయాను, నాకు చాలా విషయాలు తెలిసిపోయినాయి, ఏ ప్రసంగం ఎలాంటిదో నేను ఇమీడియట్గా పసిగట్టేయగలను, ఇటువంటిది కాదండి. నేను దేవునిలో క్షేమకరంగా ఆత్మీయంగా బలపడుతున్నానా లేదా, అసలు నేను ఎక్కడున్నానో, నా స్థితి ఏంటి, నా స్థాయి ఏంటి, దేవుని విషయంలో నా పర్సంటేజ్ ఎంత, బాప్తిసం పొందినప్పటి నుంచి నేను ఎంతగా ఎదిగాను, క్రీస్తు ప్రభుకి సారూప్యతను సంపాదించుకోవాలి కదండి మనం. క్రీస్తు ప్రభు
స్థాయిదైతే మనం ఇక్కడ ఉండిపోతే ఎలాగా? ఆ స్థాయిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి కదండి. ఆ స్థాయిని మనం ఎక్కడున్నామో ఇంకా తెలుసుకోవాల్సిన అనేక సంగతులు ఉంటాయి. మరి ఇంకా ఎప్పుడు తెలుసుకుంటాం మనం? ఈలోగా మరణం సంభవిస్తే దేవునికి ఉద్దేశం, సంకల్పం తెలుసుకోకుండా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుందేమో. కాబట్టి నమ్మకస్తులుగా ఉండడానికి నా ఆత్మీయ స్థితి ఏంటి, నేను ఎక్కడున్నాను అనేది ప్రతి ఒక్కరు గమనించాలండి. మనం ఎక్కడున్నామో తెలియజేసేది వాక్యమే. ట్రైన్లో వెళ్తున్నారంటండి, నైట్ టైం ట్రైన్లో వెళ్తుంటే చీకటి, బయటకు చూస్తుంటే ఏం కనబడతలేదంట. ఒక ఆయన అన్నాడంట, అయ్యా మనం ఇప్పుడు ఎక్కడున్నాము అని అడిగాడంట. ఆయన కూడా చూశాడంట, నీకే తెలియదు నాకేం తెలుస్తుంది అన్నాడంట. ఇంకొక ఆయన్ని అడిగాడంట, ఇదేంటయ్యి ఇదేం ప్రశ్న, బయటంతా కటికి చీకటే, ఎలా తెలుస్తుంది, నువ్వు ఎలాగ అడుగుతున్నావు నువ్వు అన్నాడంట. ఒకడు మాత్రము పైన పడుకుండి లెగిసి కిందకు వచ్చి, మనం సామలకోట జంక్షన్ దగ్గరకు వచ్చేసాం అన్నాడంట. ఒక 2-3 నిమిషాల్లో సామలకోట జంక్షన్కి వెళ్ళిపోతాం అన్నాడు. ఎలా తెలిసిందయ్యా నీకు? ఎవరికీ తెలియలేదు, చూస్తే మాత్రం ఏమీ కనిపించట్లేదు అని అంటే, నా దగ్గర ఒకటి ఉంది, GPS ఉంది నా దగ్గర, దాన్ని ఆన్ చేశాను, ఆన్ చేస్తే మనం ఎక్కడ ఉన్నామో చెప్పేసింది అన్నాడంట. GPS ఉంటే తెలిసిపోద్ది కదండి. వేర్ ఈజ్ మై ట్రైన్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ వేసుకుంటే కటికి చీకటైనా సరే మనం ఎక్కడ ఉన్నామో తెలియజేస్తుంది. అలాగే ఆ GPS లాంటిదే ఇదిగోండి వాక్యం, మనం ఎక్కడ ఉన్నామో తెలియజేసేది. ఎంత కఠినమైనటువంటి చీకట్లో మనం ఉన్నప్పటికీ మన ఆత్మీయ స్థితి ఏంటో మనకి ఇమ్మీడియట్గా తెలియజేసేది ఈ వాక్యం. ఈ వాక్యమైనటువంటి అర్థంలో మనం అనుదినము కూడా చూసుకోవాలండి. అనుదినం చూసుకోవాలి. చూసుకుంటే మన స్థితి ఏంటో మనం అర్థం చేసుకోగలం. ఎంత నమ్మకస్తునిగా ఉన్నానా అనేది మనకు అర్థం అవుతుందండి. దేవుని విషయంలో, సంఘం విషయంలో, సువార్థికుని విషయంలో ప్రతి ఒక్కరూ కూడా నమ్మకస్తులుగా ఉండడం అవశ్యము. అటు రీతిగా దేవుడు సంఘమును మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ముక్తేశ్వరం జైభీమ్ నగర్ క్రీస్తు ప్రభు సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇటు అవకాశాన్ని ఇచ్చారు. మరి నన్ను ఆహ్వానించినటువంటి రతన్ కుమార్ గారికి, వారి నాన్నగారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.